తదుపరి తులారాశి. తులారాశి వారు దూరపు బంధువుల నుంచి శుభ వర్తమానాలు అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. సినీ కళాకారులకు కూడా విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు గౌరవ పురస్కారాలు. మహిళలు ఆహ్వానాలను అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాబడికి మించిన ఖర్చులు ఈరోజు ఉంటాయి. కావున ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. గొంతు, నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిళ్లు తప్పవు. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు నూతన అవకాశాలు అంది చేజారుతాయి. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కూడా ఒత్తిళ్లు అధికమవుతాయి. మహిళలు నిర్ణయాల్లో తొందరపడరాదు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి పనుల్లో చక్కని పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. అనుకోని ఆహ్వానాలు కూడా ఈరోజు ధనురాశి వారు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు వీరు బయటపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి మంచి హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ ప్రయాణాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. సినీ, టీవీ కళాకారులు కూడా తమ సమర్థతను నిరూపించుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల మహిళలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసు రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో అవాంతరాలు, ఆటంకాలు అధికంగా ఉంటాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మకర రాశి వారికి చాలా మంచిది. సోదరులతోటి, స్నేహితులతో కూడా వీరికి ఈరోజు కలహాలు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వాహనాల విషయంలోనూ, ఆభరణాల విషయంలోనూ ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. బంధువులతోటి వీరికి మాట పట్టింపులు కూడా ఏర్పడవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారుల అవకాశాలపై నిరుత్సాహం వ్యక్తం చేస్తారు. విద్యార్థులకు కూడా ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసు రంగు గులాబీ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకోకుండా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వాహనాలు, ఇల్లు కూడా కుంభరాశి వారు కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారు కొత్త ఆశలతోటి ముందడుగు వేస్తారు. సినీ, టీవీ కళాకారులకు కూడా మంచి అవకాశాలు లభించడం తథ్యమని చెప్పవచ్చు. విద్యార్థులు తమ నైపుణ్యతను చాటుకుంటారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసు రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ ఆరాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంతోషకరమైన సమాచారాన్ని కూడా మీన రాశి వారు అందుకుంటారు. స్నేహితులతోటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. భూములు, భవనాలు కూడా కొనుగోలు చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్ ఊహించని విధంగా మంచి టెండర్లు వరిస్తాయి. ఇక వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు అవార్డులు, రివార్డులు. విద్యార్థులకు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసు రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తే విధంగా ఉంటుంది. ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం.
ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునేవారు దగ్గర ఉన్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి యథాశక్తిగా కుంకుమార్చన కానీ అభిషేకం లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం, అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు.